హలో ఫ్రెండ్స్, శాస్త్రవేత్తలు కూడా ఛేదించలేనంత రహస్యంగా భూమిపై కొన్ని ప్రదేశాలు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన భూమిపై ఎవ్వరి ఊహలకు అందని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. చాక్లెట్ హిల్స్. 1200కు పైగా ఉండే ఈ కొండలు ప్రతి సంవత్సరం రంగు మారుతూ ఉంటాయి. అదేవిధంగా ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్. ఈ జలపాతం సంవత్సరాలుగా మండుతూ ఉంది మరియు నేటి వరకు శాస్త్రవేత్తలకు దీని కారణం తెలియదు. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఇటువంటి కొన్ని మిస్టీరియస్ ప్రదేశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటి గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కావున వీడియోను లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నంబర్ 7, ప్రీప్యాట్. ఇది యుక్రెయిన్లో ఉన్న పాడుబడిన నగరం. దీన్ని 1970లలో చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉద్యోగులు మరియు వారి కుటుంబాల కోసం నిర్మించారు. కానీ 1986లో చెర్నోబిల్ దుర్ఘటన కారణంగా ఈ ప్రాంతం ఒక్కసారిగా దెయ్యాల పట్టణంగా మారింది. 1986 ఏప్రిల్ 26 రాత్రి చెర్నోబిల్ ప్లాంట్లోని 4వ రియాక్టర్ పేలింది. దీనివల్ల పెద్ద మొత్తంలో రేడియేషన్ వ్యాపించింది. ఈ ఘోర ప్రమాదం తర్వాత కేవలం 36 నుండి 30 గంటల్లోనే ప్రీప్యాట్ వాసులను నగరం నుంచి ఖాళీ చేయించారు. ఈ తరలింపు తాత్కాలికమేనని చెప్పినా వారు తిరిగి రాలేదు. ఈ నగరం ఇప్పుడు నిర్మానుష్యంగా సమయం ఆగిపోయినట్లు అనిపించే ఒక రహస్య ప్రదేశంగా మారింది. పాడుబడిన భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు మరియు అపార్ట్మెంట్లు మాత్రమే ప్రీప్యాట్ వీధుల్లో ఉన్నాయి. ఈ భవనాల లోపల పాత బొమ్మలు, పుస్తకాలు, ఇతర వస్తువులు ఇప్పటికీ అదే స్థితిలో పడి ఉన్నాయి. ఏదో కంటికి కనిపించని శక్తి కారణంగా మనుషులు అకస్మాత్తుగా కనుమరుగైపోయినట్లే ఎక్కడ చూసినా రేడియో ధార్మికత ప్రభావం ఉంటుంది. అంటే వేలాది సంవత్సరాల వరకు ఈ ప్రదేశం మానవ నివాసానికి అనుకూలంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నగరం అసురక్షితంగా ఉన్నప్పటికీ ఈ ప్రమాదకరమైన నగరం యొక్క ఆకర్షణ, అంతుచిక్కని మరియు భయానక సౌందర్యం పర్యాటకులను ఆకర్షిస్తుంది. నంబర్ 6, ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్. న్యూయార్క్లోని చెస్టన్ రైడర్ పార్కులో ఉన్న ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ ఒక రహస్యమైన మరియు ప్రకృతిక సహజ ఆకర్షణ. ఇది శాస్త్రవేత్తలను మరియు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ చిన్న జలపాతం ఒక ప్రత్యేక కారణంతో ప్రత్యేకమైనది. ఇది జలపాతంలోని ఒక గుహలో నిరంతరం మండే ఒక చిన్నపాటి ఫ్లేమ్ ఉంటుంది. అయితే శాస్త్రవేత్తల ప్రకారం ఈ జలపాతం వెనుక ఉన్న గుహ నుండి సహజంగా మీథేన్ వాయువు రిలీజ్ అవుతుందట. దాని కారణంగానే ఆ ఫ్లేమ్ నిరంతరం మండుతూనే ఉంటుంది. ఇక్కడ నిరంతరం నీటిలో మండే ఈ మంట గురించి అనేక కథలు మరియు సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది పురాతన కాలం నుండి నిరంతరంగా మండుతూనే ఉంది అని కొందరు నమ్మితే, మరికొందరు వందల సంవత్సరాల క్రితం దీనిని స్థానికులు వెలిగించారని మరికొందరు చెబుతుంటారు. సహజ వాయువు నిర్దిష్టంగా మరియు ఇటువంటి నియంత్రిత మంటలను వెలిగించలేవు. కాబట్టి ఈ జలపాతం ఒక అద్భుతం. శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రత్యేకమైన సహజ దృగ్విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. జలపాతంలోని ఈ మంట మండటానికి మిథేన్ వాయువు ప్రవాహం స్థిరంగా మరియు నిరంతరంగా ఉండాలి. కావున దీనిని అరుదైన భౌగోళిక చమత్కారంగా భావిస్తారు. ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ యొక్క ఈ రహస్య నియమం ప్రకృతి యొక్క అద్భుతమైన అంశాలను ప్రతిబింబించే కంటికి కనిపించని శక్తికి చిహ్నంగా మారింది. ఈ విశిష్ట ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా ప్రజలు జలపాతం యొక్క అందాన్ని ఆస్వాదించడమే కాకుండా ఈ మండుతున్న మంట యొక్క రహస్యమైన మరియు నిరంతర ప్రవాహానికి మంత్రముగ్ధులవుతారు. నంబర్ 5, నాజ్గా లైన్స్. పేరు ఎడారిలో విస్తరించి ఉన్న నాజ్గా రేఖలు ఇప్పటికీ శాస్త్రవేత్తలు, చరిత్రకారులు మరియు పర్యాటకులను విస్మయానికి గురిచేసే ఒక రహస్య మరియు పురాతన కళకు అద్భుతమైన ఉదాహరణ. ఈ భారీ భూరేఖలు భూమి నుండి సాధారణమైనవిగా కనిపిస్తాయి, కానీ ఆకాశం నుండి చూసినప్పుడు సంక్లిష్టమైన మరియు వివరణాత్మక చిత్రాలు కనిపిస్తాయి. అయితే ఈ నాజ్గా రేఖలు 1920లలో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మొదటిసారి కనుగొనబడ్డాయి. క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తు శకం 500 మధ్య నాజ్గా సంస్కృతికి చెందిన ప్రజలు ఈ రేఖలను సృష్టించారు. ఈ ఆకృతులు బొమ్మలను, జంతువులను, మొక్కలను మరియు పక్షులు, సాలెపురుగులు, కోతులు మరియు మానవ బొమ్మలతో సహా సంక్లిష్ట రేఖగణిత నమూనాలను వర్ణించే విధంగా ఉంటాయి. కానీ ఈ రేఖలను ఎందుకు ఏర్పరిచారు అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. కొన్ని సిద్ధాంతాలు వాటిని ఖగోళ క్యాలెండర్లుగా ఉపయోగించినట్లు సూచిస్తాయి. అయితే ఈ క్రమంలోనే మరికొందరు ఇది దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఉద్దేశించిన మతపరమైన ఆచారాలలో భాగమని నమ్ముతారు. మరొక ప్రసిద్ధ సిద్ధాంతం ఏమిటంటే నాజ్ ఎడారి
శుష్క మరియు నీటి కొరత ఉన్న ప్రాంతం కాబట్టి నీటి వనరులను సూచించడానికి ఈ రేఖలు సృష్టించబడ్డాయి. వైమానిక దృశ్యాలు లేకుండా ఇంత పెద్ద మరియు ఖచ్చితమైన చిత్రాలను ఎలా గీయగలిగారు అనేది నాస్కా లైన్స్ యొక్క అతిపెద్ద రహస్యం. అయితే కొంతమంది వాటిని ఒక రకమైన ఎత్తు నుండి రూపొందించారని నమ్ముతారు. నంబర్ 4 దర్గౌస్. సిటీ ఆఫ్ ది డెడ్ అని పిలువబడే దర్గౌస్ రష్యాలోని ఉత్తర ఒసేతియాలోని ఒక పురాతన మరియు రహస్య గ్రామం. ఈ ప్రదేశం దాని ప్రత్యేకమైన మరియు భయంకరమైన చరిత్ర కారణంగా రహస్య మరియు ఆకర్షణకు కేంద్రంగా మారింది. పర్వత శ్రేణులపై ఉండే దర్గౌస్ 14వ మరియు 18వ శతాబ్దాల మధ్య నిర్మించిన వందలాది రాతి సమాధులను కలిగి ఉంది. ఈ సమాధుల లోపల బాగా సంరక్షించబడిన మానవ అవశేషాలు, ఆస్తిపంజరాలు కనిపిస్తాయి. మరియు స్థానిక కథనాల ప్రకారం బుబోనిక్ ప్లేగు సమయంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి వ్యాధి సోకిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులు వ్యాధి వ్యాప్తి చెందకుండా వీటిల్లో నిర్బంధించుకునేవారు. అయితే ఈ ప్రదేశం కేవలం దయ్యాల వాతావరణానికి ప్రసిద్ధి చెందడమే కాకుండా ఈ ప్రదేశానికి వెళ్లాలంటే కఠినమైన కొండ మార్గాన కొండలను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాంతం ప్రపంచంతో సంబంధం లేకుండా మరో ప్రపంచంగా ఉంటుంది. దర్గావ్ గుహలు, సమాధుల నిర్మాణం, వాటిలో లభించిన మమ్మీలు ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తాయి. అంతేకాకుండా ఈ ప్రదేశం మనకు పురాతన జీవన్మరణ రహస్యాలను తెలియజేస్తుంది. అంతుచిక్కని ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఒక పురాతన దయ్యాల కథలో భాగం వంటిది. నంబర్ 3 ద చాక్లెట్ హిల్స్. ఫిలిప్పీన్స్లోని చాక్లెట్ హిల్స్ బోహోల్ ద్వీపంలో ఒక ప్రత్యేకమైన మరియు రహస్యమైన భౌగోళిక నిర్మాణం. సుమారు 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో 1200కు పైగా గోళాకార కొండలు ఉంటాయి. ఎండాకాలంలో ఈ కొండలు చాక్లెట్ రంగులోకి మారడంతో వాటికి చాక్లెట్ హిల్స్ అనే పేరు వచ్చింది. అయితే ఈ కొండల ఏర్పాటు గురించి అనేక రహస్యమైన అదేవిధంగా ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. స్థానిక కథల ప్రకారం ఇద్దరు రాక్షసుల మధ్య జరిగిన సంఘర్షణ ఫలితంగా ఈ కొండలు ఏర్పడ్డాయట. వారు ఒకరిపై ఒకరు భారీ రాళ్ళు మరియు మట్టిని విసిరారు. ఈ సంఘర్షణ చాలా రోజులు కొనసాగింది మరియు ఇద్దరు రాక్షసులు అలసిపోయినప్పుడు వారు స్నేహితులయ్యి యుద్ధభూమిని విడిచిపెట్టారట. మరో కథ ప్రకారం ఈ కొండలు తన ప్రేమను కోల్పోయిన ఒక రాక్షసుడి కన్నీటితో ఏర్పడిందని చెప్పబడింది. ఈ కొండలు ఏర్పాటు గురించి ఇటువంటి మరెన్నో కథలు ఉన్నాయి. అయితే ఈ కథల కారణంగా ఈ ప్రదేశాన్ని మరింత రహస్యంగా మార్చింది. కానీ శాస్త్రవేత్తలు చాక్లెట్ హిల్స్ మిలియన్ల సంవత్సరాలలో సముద్రపు సున్నపు రాయి యొక్క నిక్షేపం ద్వారా ఏర్పడ్డాయని భావిస్తారు. అయినప్పటికీ వాటి ఖచ్చితమైన వృత్తాకార ఆకారం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. చాక్లెట్ హిల్స్ యొక్క ఈ రహస్యమైన మరియు అద్వితీయ భూభాగం సహజ సౌందర్యానికి అద్భుతమైన ఉదాహరణ మాత్రమే కాదు, ఇది భౌగోళిక మరియు సాంస్కృతిక వారసత్వం కూడా. వర్షాకాలంలో ఈ కొండల పచ్చదనం పూర్తిగా పచ్చగా మారుతుంది. అప్పుడు ఇవి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఎండాకాలంలో పచ్చిగడ్డి ఎండిపోయి గోధుమ రంగులోకి మారినప్పుడు ఈ కొండలు చాక్లెట్ల కుప్పల్లా కనిపిస్తాయి. ఈ దృశ్యం మరింత ప్రత్యేకం. నంబర్ 2 టియోటివాకాన్. ఈ టియోటివాకాన్ మెక్సికోలో ఉన్న పురాతన నగరం. ఒక రహస్యమైన మరియు అద్భుత ప్రదేశం. ఇది దాని ప్రత్యేకమైన నిర్మాణాలు, పిరమిడ్లు మరియు చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. దీని పేరు మరియు దాని స్థాపన గణన ఎవరికి తెలియదు. టియోటివాకాన్లో పిరమిడ్ ఆఫ్ ది సన్ అండ్ పిరమిడ్ ఆఫ్ ది మూన్ అత్యంత ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు. అయితే ఈ పిరమిడ్ల నిర్మాణం మరియు వాటి రహస్య ఉపయోగానికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. ఈ పిరమిడ్ల యొక్క గణంలో నక్షత్రాలను ఉపయోగించారు. వీటి ద్వారా మనం అక్కడి ప్రజల నాగరికత గురించి సమాచారం నిక్షిప్తంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి ప్రజలు వారి స్థానిక మత మరియు సామాజిక ఆచారాలపై ప్రత్యేకంగా ఆసక్తి కనబరిచేవారు. అది వారి కళ మరియు వాస్తుశిల్పంలో ప్రతిబింబిస్తుంది. ఈ మిస్టీరియస్ సిటీ నిర్మాణం వెనుక గల ప్రధాన కారణం దీని ఒక మిస్టీరియస్ సిటీగా పరిగణించబడటం. పురాతన మాయన్ నగరాన్ని నిర్మించిన వారసత్వంగా పరిగణించబడుతున్న టియోటిహువాకాన్ ఇప్పటికీ దాని రహస్య రూపానికి మరియు శాస్త్రీయ విశిష్టతకు ప్రసిద్ధి చెందింది. మరియు ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు ఈ చారిత్రక ప్రదేశాన్ని చూడటానికి మరియు అర్థం చేసుకోవడానికి వస్తారు. నంబర్ 1 ఈస్టర్ ఐలాండ్. ఈస్టర్ ఐలాండ్లో దాని మాతృభాషలో రాపా నుయి అని కూడా పిలుస్తారు. ఇది పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశం ప్రత్యేకమైన రాతి విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది. ఈ రాతి విగ్రహాలు ఈ ప్రదేశాన్ని మరింత ఆత్మకమైన ప్రదేశంగా మారుస్తాయి.
ఈస్టర్ ఐలాండ్ సముద్రం మధ్యలో చిల్లికి నైరుతి దిశగా 3700 కిలోమీటర్ల దూరంలో సముద్రంతో చుట్టుముట్టిన ఒక చిన్న ద్వీపం. ఇక్కడ రాపాదూయి కులానికి చెందిన ప్రజలు ప్రత్యేక మత మరియు సాంస్కృతిక సాంప్రదాయాలను అనుసరించి ఈ రాతి శీలనలో ఏర్పరిచారు. ఇక్కడ నిర్మించిన విగ్రహాలు 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం మధ్య నిర్మించబడ్డాయి. ఈ శీలల యొక్క ప్రధాన ఉద్దేశం రాపాదూయి ప్రజాతికి చెందిన ప్రజల యొక్క పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగించడం. ఈ శిల్పాలు 4 నుంచి 10 మీటర్ల ఎత్తు మరియు 14 టన్నుల వరకు బరువు ఉంటాయి. ఈ శిల్పాల తయారీకి పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ తీరం నుంచి తెచ్చిన పాలరాతి సహాయంతో తయారు చేసేవారు. ఈ విగ్రహాల రవాణా బదలాయింపు కూడా ఒక ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాన్ని వెల్లడిస్తుంది. విగ్రహాల యొక్క భారీ ఆకృతి మరియు దానితో సంబంధం ఉన్న ప్రత్యేక పరిస్థితి ఈస్టర్ ద్వీపాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేసింది. ఈ విగ్రహాల అసాధారణ సంఖ్య మరియు వాటి పెద్ద పరిమాణం వాటిని ఎలా మరియు ఎందుకు నిర్మించారు అనే ఆలోచనలో శాస్త్రవేత్తలను ఉంచాయి. ఈస్టర్ ద్వీపం ప్రత్యేకమైన సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వం, పర్యాటకుల పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం యొక్క అద్వితీయ దృశ్యం మరియు విగ్రహాల భవ్యత ప్రపంచవ్యాప్తంగా దీని ప్రాముఖ్యతను స్థాపించాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.